ఒకప్పుడు అయోధ్యా నగరాన్ని పరీక్షిత్ అనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాండవ వంశంలో పరీక్షిత్ కాదు, ఆయన చిట్ట చివరి వస్తాడు ఇంకొక పరీక్షిత్. ఆయన పరిపాలించేటటువంటి రోజుల్లో ఆయనకి వేట అంటే చాలా తమకం. వేటకెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది, ఆమె జవరాలు. ఆమెని అపేక్షించాడు. ఆమె అంది, నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటాను. చాలా సంతోషమే కదా, మంచి మాట ఎందుగా. వివాహం చేసుకున్నాడు. ఆమె షరతు పెట్టింది, ఎప్పుడైనా నాతో జలక్రీడలాడాలని ప్రయత్నిస్తే అంతర్ధానం అయిపోతాను. వాడు మూర్ఖుడు ఆ రాజు కాబట్టి అంగీకరించాడు. నీతో జలక్రీడలు ఆడనన్నాడు. అబ్బో, ఆ ఉద్యానవనంలో ఎన్నో అంతఃపురాలు కట్టాడు, చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు, ఎన్నో తోటలు కట్టించాడు, పూల మొక్కలు వేశాడు. ఆ భార్యతో కలిసి వాటిలో సంతోషంగా తిరుగుతున్నాడు. ఆమె పేరు సుశోభన, మంచి పేరు పెట్టుకుంది ఆవిడ, సుశోభన. ఆమెతో కలిసి విహారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఒకనాడు మంచి వేసవికాలం, తాపంగా ఉంది. మంచి సరోవరం కనబడింది, గండు తుమ్మెదలతో ఉన్నటువంటి తామర పూలతో నిండి ఉంది ఆ సరోవరం. ఇందులో దూకి స్నానం చేస్తాను, చల్లగా ఉంటుందన్నాడు. దూకంది. దూకాడు. స్నానం చేసి ఎంత బాగుందో, నువ్వు దూకన్నాడు. మర్చిపోయాడు, జలక్రీడలు ఆడమంటే అంతర్ధానం అవుతుంది ఆవిడ. అంటే ఆవిడంది, నేను దూకను. కాదు, ఎంత చల్లగా ఉందో దూకని బలవంతం పెట్టాడు. దూకి అంతర్ధానం అయిపోయింది. ఇహ ఏడుపు మొదలెట్టాడు. ఇందులోనే దూకి అంతర్ధానం అయిపోయింది, ఎక్కడో ఉంటుంది, ఈ నీళ్ళన్నీ బయట పోసేస్తానని ఇక నీళ్ళన్నీ బయటికి తోడించేశాడు. తోడించేసి అడుగును చూశాడు, ఏమున్నాయని. కప్పలు ఉన్నాయి. వెర్రి ఎక్కువైపోతే అలా ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ కప్పలే తినేసాయి మా ఆవిడ. మరి చెరువులో కప్పలు ఉన్నాయి, మా ఆవిడ లేదంటే కప్పలే కదా తినేసాయి. కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీల్లేదు. రాజుని శాసిస్తున్నాడు, కనబడిన కప్పనల్లా చంపేయండి అన్నాడు. ఆయనకి తగ్గ సైనికులు వాళ్ళు కప్పలు కనబడితే పొడి చేయడం మొదలెట్టారు. కప్పల రాజు ఒకడు ఉన్నాడు, ఆయన తపస్వి. అది విచిత్రం. ఆ ఉపాధిలో కారణజన్ముడుగా ఉండిపోయాడు ఆయన. అందుకని ఆయన కామరూపి, ఆయన రూపు మార్చుకోగలడు. ఆయన మహర్షి వేషం ధరించి రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసే పనికి నీకు సిగ్గేయట్లేదా, లోకం నవ్వదా? కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా? సరోవరంలో మీ ఆవిడ్ని దూకమన్నావా, దూకిందా? కప్పలు కనబడ్డాయా, నీళ్లు తోడేశావా? అన్ని కప్పలు తినేశాయని లోకంలో కప్పల్ని చంపేమన్నావా? బుద్ధుందా నీకు? ఎవరో తెలుసా నీ భార్య అన్నాడు. ఎవరు చెప్పన్నాడు. కప్పలు మాయపురుగులు, అవే తిన్నాయి. మూర్ఖుడు చెప్పిన మాట వినడు. కాదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, చెప్పమంటావా అన్నాడు. చెప్పన్నాడు. నా కూతురు అన్నాడు. పిడుగుబడింది రాజుకి. నీ కూతురైతే ఏది పిల్లన్నాడు. పిలిచాడు. సుశోభన అన్నాడు. తిరిగి వచ్చింది. ఆయన అన్నాడు, దీనికి ఇది అలవాటు, ఇది పురుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది. మాయం అయిపోతుంటుంది, ఇంకో రాజు దగ్గరికి పోతుంటుంది. ఇదో అలవాటు దానికి. కాబట్టి నువ్వు రాజుల్ని మోసగించడం వల్ల ఇవాళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది. కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులే జన్మించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. దీనికోసమేగా ఏడిచావు, కట్టుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడికి ఏదో బుద్ధి వచ్చింది, ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది పరీక్షిత్తోటి. కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత 4 కొడుకులు పుట్టారు. శలుడు, నలుడు, వలుడు అని 3 కొడుకులు పుట్టారు. రాజు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన ఆపేసి ఇంకా ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. పెద్ద కుమారుడైనటువంటి శలుడు రాజయ్యాడు. ఈయన వేటకు బయలుదేరాడు. బయలుదేరి ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం తగిలిన మృగం ఎటో పారిపోయింది. ఆయన రథసారథిని నిందించాడు. ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళటం లేదు, తోలు అన్నాడు. ఆయన అన్నాడు, తోలంటే పరిగెత్తడానికి రథాలకి మృగంతో పరిగెత్తే శక్తి సరిపోదు, వామ్యజాతి అశ్వాలు అయితే అలా పరిగెడతాయన్నాడు. అవి ఎక్కడ ఉంటాయన్నాడు. ఆ అశ్వాలు దొరకాలి అంటే ఇక్కడే ఉన్నారు వామదేవుడు అన్న మహర్షి, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి ఆ గుర్రాలు అన్నాడు. అయితే ఆశ్రమానికి పోని అన్నాడు. అక్కడికి వెళ్ళి, నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది, నీ గుర్రాలు నాకు రథానికి పూంచుకుని ఆ మృగాన్ని తెచ్చుకుని నీ గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. పట్టుకెళ్ళన్నాడు మహర్షి. ఆ గుర్రాలు పూంచుకుని రథం ఎక్కాడు. అది వెంటనే బాణపు దెబ్బ తగిలినటువంటి మృగం దగ్గరికి పరిగెత్తేది. వాటికి ఆ శక్తి ఉంది, అంత వేగంగా వెడతాయి.
ఆ మృగాన్ని పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు, అంతఃపురానికి పోయాడు, గుర్రాలు ఇచ్చేయడం మానేసి. వెళ్ళిపోతే కొన్నాళ్ళు అయిపోయింది. ఆత్రేయుడు అని ఒక శిష్యుడిని పిలిచాడు, ఆత్రేయ గోత్రంలో పుట్టినవాడు. ఆ శిష్యుడిని పిలిచి ఆయన అన్నాడు, వామదేవ మహర్షి, ఒరే గుర్రాలు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదురా రాజు, వెళ్ళి అడిగిరా, ఓసారి జ్ఞాపకం చెయ్యి అన్నాడు. ఈయన వెళ్ళాడు రాజు దగ్గరికి. వెళ్ళి, ఓ శలమహారాజా, మా గురువు గారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు, ఆ గుర్రాలు తిరిగి ఇచ్చేయన్నాడు. గుర్రాలా ఇంకేమైనానా? రాజుకు కావలసినవి రాజు పుచ్చేసుకుంటాడు, మళ్ళీ ఇవ్వడం ఏమిటి? ఇవ్వనన్నానని చెప్పు మీ గురువు గారికి. వామదేవ మహర్షి బయలుదేరి వచ్చారు. తప్పు కదా, నా గుర్రాల్ని మృగం తెచ్చుకోవడానికి అడిగావు, ఇచ్చాను, నా గుర్రాలు నాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే ఇవ్వను, ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను, కావాలంటే నీకు 2 కంచర గాడిదలు ఇస్తాను, బరువులు మోస్తాయి, కాదంటావా 2 ఎద్దులు ఇస్తాను, నీకెందుకు గుర్రాలు, బ్రాహ్మణుడివి, ఇవ్వనన్నాడు. నాకెందుకు మాట అలా ఉంచవి, నా గుర్రాలు నువ్వు పుచ్చుకున్నావు, తిరిగి ఇస్తానన్నా ఇచ్చే అంతే, నాకెందుకు గుర్రాలు, నీకెందుకు, నా గుర్రాలు నాకు ఇయ్యి అన్నాడు. ఇవ్వనన్నాడు. ఇవ్వనని శూలంతో పొడి చేస్తాను ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు. అలా అన్నందుకు మహానుభావుడైనటువంటి ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జేవురించి చూశారు. అంతే, ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి శూలంతో పొడిచి రాజుని చంపేశారు. ఆ శలుడు మరణించిన తరువాత ఆ 2వ వాడైనటువంటి నలుడు రాజయ్యాడు. ఆయన రాజైనటువంటి రోజులలో ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి, మీ అన్న ఇవ్వలేదు, నువ్వైనా ఇచ్చేసేయి ఆ గుర్రాలు అన్నాడు. నేను ఇవ్వను, ఇంకొకసారి గుర్రాలు కానీ అడిగావా, నా ధనస్సు బాణాలు పట్టరండ్రా, ఈ బ్రాహ్మణుడిని ఇక్కడే చంపేస్తానన్నాడు. అనగానే ఆయన అన్నాడు, నన్ను చంపడం కాదు, నీకు ఏడిచే రోజు వచ్చింది, లోపలి నీ కొడుకు బాణపు దెబ్బకి చచ్చిపోయాడు, చూసుకో అన్నాడు. అనేటప్పటికీ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఆ రాజకుమారుడి యొక్క శవాన్ని తీసుకొచ్చారు. మహారాజా ఆశ్చర్యం, ఎక్కడి నుంచో బాణం వచ్చి పిల్లాడికి తగిలింది, ఆడుకుంటుంటే ప్రాణం వదిలేశాడన్నాడు. ఆయనకి కోపం వచ్చింది, నా కొడుకుని నువ్వే చంపావని, చంపేస్తానని ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాడు రాజు. బ్రాహ్మణుడి మీదకి విడిచిపెడతాను వామదేవుడి మీదకని హుంకారం చేశాడు వామదేవుడు. ఆ చెయ్యి అలాగే స్తంభించిపోయింది. అప్పుడు నలుడు అన్నాడు, ఆడితి పెక్కుమాటలు అవియల్లను వమ్మయిపోయి అస్త్ర సంతాడన శక్తికి ఇప్పడియే తజ్జము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు నేనోడితి వమదేవునకు. ఓ జనసంఘములారా, సజ్జనామ్రేడిత కీర్తియం ముని అమిత్ర నిషూదను ఆశ్రయించదన్. నేను ఓడిపోయాను ఈ వామదేవ మహర్షి దగ్గర, ఎన్నో మాటలు, అనవసరపు మాటలన్నీ మాట్లాడాను. నా యొక్క బాణాలు ఇంకా వెయ్యకముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు. నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బాణం తగిలి. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రాహ్మణ తేజస్వి ఉంటూ. నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. చెయ్యి కదిలింది. వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగం చేసి క్షమార్పణ అడిగి ఆయన అశ్వములను ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేయగానే మహాతృప్తి పొందినవాడై వామదేవుడు మళ్ళీ ఆయన కొడుకుని బతికించాడు. కాబట్టి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యని నేను ఎందుకన్నానో తెలుసా ధర్మరాజా? సత్పురుషులు ఉంటారు, వారికి నమస్కారం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు. పొందితే బ్రాహ్మణాశీర్వచనమే అభ్యున్నతి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో, దానివలన అభ్యున్నతిని పొందుతావు. మార్కండేయ మహర్షి కృష్ణ భగవానుడు దేని గురించి ప్రస్తావన చెయ్యమని చెప్పాడో అవి ఒక వరుస క్రమంలో ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. ఎందుచేత అంటే మార్కండేయుడి కన్నా చెప్పడానికి అధికారి ఇంకొకడు లేడు. ఆయన అంతటి దీర్ఘాయుష్మంతుడు, అనేకమైనటువంటి ప్రళయములను చూసినటువంటి వాడు, సాక్షాత్ వటపత్రశాయి యొక్క గర్భంలోకి ప్రవేశించి విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి గొప్ప అదృష్టవంతుడు, అన్నిటినీ మించి వేదాంగముల యందు నిష్ణాతుడు. ఆ కారణం చేత ఆయన తప్ప సాధికారికంగా విషయాల్ని చెప్పగలిగినటువంటి వాడు లేడు. అందుకని ధర్మరాజు గారి మనసులోకి చొచ్చుకుపోవలసినటువంటి అభిప్రాయాల్ని, ధర్మ విషయంలో లోకంలో ఏ విధమైనటువంటి అయోమయాలు ఉంటాయో ఆ అయోమయాల్ని నివృత్తి చేసేటటువంటి వాక్పటిమతో ఆయన మాట్లాడుతున్నారు. మనకి సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వర్గలోకవాసం అంటుంటారు. ఆయన స్వర్గస్థులైనారు అని ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ప్రతివాడు ఏదో స్వర్గలోకానికి వెడితే బాగుంటుంది అని. కానీ మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తాడు.
స్వర్గలోకవాసము అంటే అది అద్దె కొంపయందు జీవనము. అద్దె కొంపయందు ఉన్నవాడు ఎప్పుడూ స్వగృహే అని సంకల్పం చెప్పడం కుదరదు. ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నా తనకి వాసం చేయడానికి పనికొస్తుందేమో కానీ తమది అని చెప్పడానికి మాత్రం ఆ ఇల్లు పనికిరాదు. ఆ ఇల్లు ఎప్పుడూ ఇంకొకటిది, యజమాని. ఎప్పుడు ఖాళీ చేసేయవలసి ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవలసి ఉంటుంది అంటే ఈయనకి తెలియదు. ఈయనకి చాలా ఇష్టం అనుకోండి, ఈయన ఖాళీ చేసేయచ్చు కదండి అని మీరు అడగచ్చు. ఈయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేదు, కానీ ఆయన మాత్రం ఖాళీ చేసి తీరవలసిందే. ఎప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అది ఆయనకి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, లేకపోతే తనే వచ్చి ఉందాం అనుకోవచ్చు, అద్దె పెంచాలనుకోవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఈయన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని యజమాని అనుకుంటే వెళ్ళిపోవలసిందే. స్వర్గలోకవాసం కూడా అంత భయంకరమైనది. ఏ కారణం చేత భయంకరమైనది అంటే అది 2 కారణముల చేత చాలా భయానకం. ఒకటి, పుణ్యాన్నంతటిని హరించేస్తుంది. ఎంత కష్టపడి తాను పుణ్యం చేసుకుంటాడో ఈ పుణ్యాన్నంతటినీ కూడా స్వర్గలోకవాసమన్న పేరుతో హరిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు భోగాలు అనుభవించావు స్వర్గలోకంలో ఉండి, అది నువ్వు చేసిన పుణ్యానికి సరిపోయింది. ఈ స్వర్గలోకవాసం మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి తీసుకెళ్ళి బ్యాంకులో కొంత సొమ్ము జమ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి మొత్తంలోంచి కొంత ద్రవ్యాన్ని ప్రతిరోజు తీసుకోవడం కోసం అని చెప్పి ఆయన కొన్ని చెక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చెక్కులు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా ఆయన ద్రవ్యం ఏమవుతుంది, తరిగిపోతుంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చెక్ ఇచ్చినా ఇంకా మా దగ్గర లేదు ఆయన ద్రవ్యం, ఆయన చెక్కులకి మేమేమి డబ్బు ఇవ్వమంటారు. పుణ్యం అయిపోయే పర్యంతము స్వర్గలోకంలో ఉంచుతారు. పుణ్యం అయిపోయింది అని తెలియగానే కిందకి పంపించేస్తారు. అయితే ఇందులో మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. ఏమండి, పాపపుణ్యములను లెక్కరాసి పునర్జన్మనిస్తారు కర్మ అనుభవించడానికి. పుణ్యం ఎంత భోగం అనుభవిస్తే ఎంత క్షయం అవుతుందో కూడా స్వర్గలోకంలో ఖాతా ఉంటుందా? అనుమానం ఉండడంలో దోషం ఏం లేదుగా. ఎందుకంటే చేసిన కర్మ శరీరం పోతుంది కానీ కర్మ పోదు, కర్మ జీవుడితో వస్తుంది, దాన్ని బట్టే పునర్జన్మ నిర్ణయం అవుతుంది అని కాదు మార్కండేయుడు చెప్పింది. అయినప్పుడు ఎంత పుణ్యం, ఎన్నాళ్ళు స్వర్గంలో ఏ భోగాలు అనుభవిస్తే ఎంతెంత ఖర్చు అయిపోతుంది అన్నది కూడా స్వర్గలోకంలో ఎవరైనా దాని గురించిన వివరాలను నమోదు చేస్తుంటారా అంటే అలా నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉండదు. కానీ మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడి పుణ్యం అయిపోయింది అని ఎలా తెలుసుకుంటారంటే భూలోకంలో వాడి కీర్తి మాసిపోవడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే కదా, పుణ్యకర్మలు చేస్తే కీర్తి వస్తుంది. ఆ కీర్తి భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు. ఇక్కడ కీర్తి పూర్తి అయిపోగానే ఇక ఆయన్ని స్మరించేవాడు లేకపోతే, ఆయన గురించి చెప్పుకునేవాడు లేకపోతే పైనుంచి కిందకి పంపించేస్తారు. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది సాధికారికమైనటువంటి స్థితిలో మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి గాథని నిరూపించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మార్కండేయుడు కూడా అందులో ఒక వ్యక్తిగా లేరు. కానీ ఇవాళ చెప్పబోయేటటువంటి అంశం ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు. అంత చిత్రమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశాడు మార్కండేయ మహర్షి. ఎవరి సమక్షంలో? సాక్షాత్ కృష్ణ భగవానుని సమక్షంలో ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు. ఎన్నో పుణ్యకార్యములు చేశాడు. దానివల్ల ఆయనకి కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. అయితే వేదాంతం అంటే వేదాంతమే. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. మరి ఇప్పుడు పుణ్యం చేయిస్తే స్వర్గలోకంలో కొన్నాళ్ళుండి కిందకి దోసేస్తారు, పుణ్యం చేయకపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఇంకేం చేయాలి అసలు? మరి ఇంకా పుణ్యం చేయడం ఎందుకు? అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? కొన్నాళ్ళుండి కింద పడిపోవడమేగా. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఒక పుణ్యకర్మ చేసి
ఈ పుణ్యకర్మ వల్ల నా ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే అటువంటి స్థితిని ఇస్తారు. ఎవరో దాహంతో ఉన్నవాడికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి నేను పుణ్యకర్మ చేశాను ఈశ్వర అన్నాడు అనుకోండి, అవును నువ్వు చేశావు, జీవుడి ఖాతాలో వేస్తాడు. ఇప్పుడు జీవుడి ఖాతాలో వేశారు కాబట్టి స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటాడు. పుణ్యకర్మ చేసి నేను చేయడం ఏమిటి ఈశ్వర, నేను మీ చేతి పనిముట్టుని, నా చేత మీరు చేయించారు, ఇందులో నా ప్రమేయం ఏం లేదు, అంతా ఈశ్వరుడు నా చేత చేయించాడు, ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధార పోసేశాడు. ఇప్పుడు ఇందులో నేను చేసింది అన్నది ఏమీ లేదు. ఈ వేదిక ఎక్కకముందు ఇవాళ ఉపన్యాసం లేదు. ఈ వేదిక ఎక్కి నేను 8:30కి దిగిపోతుంటే ఆ రోజు నేను భారతం గురించి కొంత మాట్లాడాను. అది ఆ పుణ్యం కోసం అని కాదు, నేను దిగిపోయే ముందే దాన్ని ధారపోసి దిగిపోతాను. ఏ పరమేశ్వరుడు లోపల ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఆ భారతాన్ని చెప్పించాడు. మరి అప్పుడు నాకు ఆ పుణ్యం అక్కర్లేకపోతే నేను ఎందుకు భారతం చెప్తున్నట్టు? చిత్తశుద్ధి కొరకు. అప్పుడు ఆ కర్మని ఈశ్వరుడు దేని కింద మారుస్తాడంటే చిత్తశుద్ధికి ఉపకరణంగా మారుస్తాడు. ఇప్పుడు చిత్తము శుద్ధమైతే ఏమవుతుందంటే ఏదో ఒకనాటికి జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోయడానికి ఆ పాత్ర ఉపయుక్తమవుతుంది. అగ్ని మీద తప్తం అవగా బియ్యం అన్నంగా ఉడికినట్టు పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళగా వాటి యందు ఏ రాగ బుద్ధి లేకుండా, లోపల వాటి మీద ఏమీ యాజమాన్య బుద్ధి లేదు, నేను చేస్తున్నానన్న బుద్ధి లేదు, ఈశ్వరుడు చేయించాడంతే. అప్పుడు కొన్నాళ్ళకి పాత్రత కలుగుతుంది. అది ఈ జన్మకు కలగచ్చు, వచ్చే జన్మకు కలగచ్చు. ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన ఉత్తర క్షణంలో అద్వైతానుభూతికి లోనవుతాడు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తరువాత ఇక ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకుంటాడంటే ప్రారబ్ధం పూర్తవడానికి శరీరంతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వారు బ్రతికే ఉంటారు, శరీరంతో ఉంటారు, కానీ వారు మోక్షాన్ని పొందేశారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే, ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తారు. తాను ఆత్మ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మరి ఇంక శరీరము నేను కాదు అని తెలిసి దాన్ని ఎందుకు పడగొట్టకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు దాంట్లో ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ శరీరం పడిపోతుంటే నేను కాదుగా అది పడిపోతుంటే పెద్ద బాధ ఏముంది, ఊరుకుంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అప్పుడు మోక్షపదాన్ని అలంకరిస్తాడు. ఆ మోక్షపదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అది శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం అంటారు. బహుశः రేపు ధర్మవ్యాధుడు మాట్లాడినప్పుడు చెప్తాడు, చిట్ట చివరిలో మాట్లాడుతూ కౌశికుడితో బ్రహ్మపదాన్ని ఎందుకు కోరుకోవాలి, పుణ్యం కన్నా తపస్సు ఎందుకు గొప్పదవుతుంది అన్న దాని దగ్గర వివరణ చేస్తాడు ధర్మవ్యాధుడు. అందుకే మహాభారతం ఆరణ్యకాండ వినడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని వినడమే. అది ఆరణ్యకాండ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క అనుష్ఠానానికి సంబంధించిన రహస్యములన్నీ తెలిసిపోతాయి. ఎలా బ్రతకాలన్నది, ఎందుకు బ్రతకాలన్నది అర్థం అవుతుంది. కాబట్టి అలా కాదు, నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను, ఈ పుణ్యం నాకు ఏదో పనికి రావాలి రేపు పొద్దున్న అనుకున్నవాడికి పనికి వస్తుంది. అప్పుడు స్వర్గలోక వాసం ఇస్తారు కొన్నాళ్ళు. ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతాడు. పుణ్యం అయిపోవడం అంటే కీర్తి మాసిపోవడం. ఇక్కడ అందరూ మర్చిపోయారు అనుకోండి, భూలోకంలో ఎవరో తలుచుకునే వాళ్ళు లేరు అనుకోండి, కిందకు వస్తాడు. ఉన్నారని అనిపించుకోగలిగాడు అనుకోండి, మళ్ళీ తీసుకెళ్తాడు. అది విచిత్రం. కాబట్టి ఒకానొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అన్న మహారాజు పరిపాలన చేశాడు. ఆయన చాలా కీర్తి గణించాడు. చాలా కీర్తి గణించాడు అన్న మాటకి తాత్పర్యం చాలా మంచి పనులు చేశాడు అని. మంచి పని చెయ్యకుండా కీర్తి రాదు. మంచి పని చేస్తేనే కీర్తి ఉంటుంది, చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది. మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు, తన యొక్క భోగాన్ని త్యాగం చేసి 10 మంది కొరకు తన యొక్క జీవితాన్ని వెచ్చించడం. త్యాగే నైకే అమృతత్వమానసో పరీణనాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి అని ఉపనిషత్తు. కాబట్టి త్యాగేనైకే అమృతత్వమానసు, ఎవరు తాను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా 10 మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యం అవుతుంది. కాబట్టి కీర్తి వస్తుంది లోకంలో.
ఆయన అండి అని నమస్కారం పెడతారు. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకాలం స్వర్గలోకంలోనే ఉంచుతారు. కాబట్టి ఇంద్రజుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయనకి తెలియదు ఈ లోకంలో ఇంకా ఆయన గురించి మంచి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా ఆయనకి తెలియదు. అది చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు స్వర్గలోకంలో, వాళ్ళు కనిపెడుతుంటారు ఇంకా చెప్పుకుంటున్నారా ఈయన పేరు భూలోకంలో పరిశీలిస్తూ ఉంటారు. ఎవరూ చెప్పుకుంటున్నట్టు కనపడలేదు. ఇంద్రజుమ్నుడి పేరు ఎత్తిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. అయిపోయింది, కీర్తి మాసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోగానే ఏమైపోయిందంటే, కీర్తి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కీర్తి అంటే ఇతరులకు ఉపకరించే పని తప్ప వాడి కోసం వాడేదో చేసుకుని దానివల్ల దాన్ని పట్టుకుని కీర్తి అని అనకూడదు. కాబట్టి ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి, ఆ చాలా పెద్ద మేడ కట్టుకుంటే అబ్బాయి ఎంత పెద్ద మేడ కట్టుకున్నాడో ఆయన అదృష్టవంతుడండి అని కీర్తి ఉండొచ్చు. అదేం 10 మందికి పనికి వచ్చే పని చేయడం కాదు. ఆయనకి డబ్బులున్నా ఆయన కట్టుకున్నాడు. ఆయన భోగాన్ని పరిత్యజించి లోకానికి ఏమైనా చేస్తే అప్పుడు కీర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.